రాకేశ్వర్ రెడ్డి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం జితేందర్ రెడ్డి విరించి వర్మ దర్శకత్వంలో 1980 కాలంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముదగంటి క్రియేషన్స్ పై ముదగంటి రవీందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్ఫుల్ గా థియేటర్లో రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూసి జితేందర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను జితేందర్ రెడ్డి కలిసి బీజేపీ యువ మోర్చాలో పనిచేశామని కిషన్ రెడ్డి చెప్పారు. అతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్త నాయకుడన్నారు. బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి వారి కష్ట నష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచిన వ్యక్తి అన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని తెలిసిన ప్రజల కోసం పోరాడుతూ ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని కిషన్ రెడ్డిని కొనియాడారు. ఇలాంటి మంచి సినిమా తీసిన టీంను అభినందిస్తున్నామని చెప్పారు. రవీందర్ గారు కొంత సాహసం చేసి జితేందర్ రెడ్డి చరిత్రను మరి ఈరోజు మనకందరికి అందించేటువంటి ప్రయత్నం చేశారు. మరి దర్శకుడు విరించి చాలా బాగా ఉన్నంతలో చాలా బాగా ఈ చిత్రాన్ని మలిచి మరి మన ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కొంత సినిమాకు సంబంధించినటువంటి కొంత కల్పన చేసినప్పుడు కూడా అది వాస్తవ చరిత్ర. అది నాకు తెలిసిన చరిత్ర. నేను తూచినటువంటి జితేందర్ రెడ్డి అతను నాతో అనేక సార్లు ఈ విషయంగా మాట్లాడినటువంటి వ్యక్తి, నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి. అతను ఒక మంచి నాయకుడుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాడనేటువంటి ఆలోచన మా అందరికి ఉండింది. కానీ దురదృష్టవశాత్తు మరి